మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు పట్టణంలో నేడు ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు. టైలర్స్ డే సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని టైలర్స్ వృత్తిదారులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వారి షాపులు మూసివేసి ఒకరికొకరు టైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా ర్యాలీలో పాల్గొని టైలర్స్ ఐక్యత వర్ధిల్లాని అని నినాదాలు చేశారు. టైలర్స్ డే సందర్భంగా బ్యానర్ చేతబట్టి పట్టణంలోని సత్రం సెంటర్ నుంచి మున్సిపల్ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో సూటర్ ర్యాలీ కూడా నిర్వహించారు. బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ కు నివాళులు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ టైలర్స్ డే సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం టైలర్ల వృత్తి కష్టతరంగా మారిందని, కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చిందని, ప్రజల సహకారంతోనే తాము ఇన్నేళ్లు కొనసాగుతూ వచ్చామని, ప్రభుత్వం టైలర్స్ ను ఆదుకోవాలని, అలాగే కొన్నేళ్లుగా సమస్యగా ఉన్న తమ టైలర్స్ కాలనీలో సమస్యను తీర్చాలని కోరారు. ఈ ర్యాలీలో ఆత్మకూరు ఎస్ఐ జిలాని పాల్గొని శుభాకాంక్షలు తెలుపుతూ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ప్రాంత టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రపు, ఓల్గా టైలర్ మహబూబ్ బాషా, మార్క్స్ కాజా మెహద్దీన్, యస్తాన్, అక్బర్ బాషా, గోపాల్, మున్నా, ఇంతియాజ్, రఫీ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి టైలర్ సోదరులందరికీ నా హృదయపూర్వక టైలర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ టైలర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కుట్టు మిషన్, మన జీవనాధారమైనటువంటి కుట్టు మిషన్ సృష్టికర్త అయినటువంటి విలియమ్స్ భూవే గారిని స్మరించుకునే సుదినం ఈరోజు. అలాగే ఈ టైలర్స్ డే కోసం టైలర్స్ డే అనేది ఒకటి కావాలి, ప్రతి ఒక్కరికి ఒక డే అనేది ఉంది. ఈ టైలర్స్ డే కావాలని చెప్పేసి కేఎం స్వామి గారు, అలాగే నరసింహమూర్తి గారు, వీళ్ళిద్దరూ
రాష్ట్రమంతా ప్రతి టైలర్ని కలిసి ఈ టైలర్లకు ఒక రోజు కావాలని, ఒక దినం కావాలని చెప్పేసి, ఒక రోజు కావాలని చెప్పేసి ఎంతో కృషి చేసి మనకు ఒక టైలర్స్ డే అనేది ఫిబ్రవరి 28నే కావాలని జరిగింది. అలాగే అదే ఫిబ్రవరి 28వ తేదీ ఎందుకు కావాలన్నారంటే మన స్వాతంత్ర సమర యోధుడు అహ్మద్ షరీఫ్ గారు, మన దర్జీ కళాకారుడు అహ్మద్ షరీఫ్ గారికి ఈ 10 వేళ్లను కూడా 28 ముక్కలుగా చేశారు. 14 ముక్కలుగా 28 ముక్కలుగా చేసి ఫిబ్రవరి 28వ తేదీన కానీ అతను వాళ్ళకు లొంగలేదని చెప్పేసి అదే రోజు వాళ్ళని మట్టు పెట్టేశారు. అహ్మద్ షరీఫ్ గారిని ఆ రోజు చంపేశారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. అదే రోజు ఫిబ్రవరి 28 కాబట్టి వీళ్ళందరూ విఎం స్వామి గారు కానీ, నరసింహమూర్తి గారు కానీ, ఈ విలియం హూవే గారికి స్మరించుకునే రోజుగా ఫిబ్రవరి 28వ తేదీ టైలర్స్ డేని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించి అప్పటి నుంచి ప్రతి ఫిబ్రవరి 28వ తేదీన టైలర్స్ డేని 40 సంవత్సరాలుగా అంటే జరుపుకుంటున్నాము. 1980 నుంచి చేసుకుంటున్నాము ఈ ఫిబ్రవరి 28వ తేదీ టైలర్స్ డే. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన సమస్యలన్నీ మన రౌఫ్ గారు చెప్తారు ఇప్పుడు. ఆత్మకూరు టైలర్ సోదరులందరికీ కూడా టైలర్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అంతా మా పెద్దలు నాగచంద్ర గారు, మా గురువు గారు అంతా చెప్పారు. ముఖ్యంగా నేను చెప్పవలసింది 2 విషయాలు. గతంలో మాకు ఇళ్ల పట్టాలు నిర్మించి ఉన్నారు. ఆ ఇళ్ల పట్టాల కొరకు ఒక సీనియర్ బ్యాచ్ కూడా మొత్తం పనిచేసి వాళ్ళు కాలం చేసినారు కూడా ఆ స్థలాలు ఇంతవరకు మనకు స్థలాలుగా కాలేదు. రెండోది జూనియర్ బ్యాచ్ వచ్చి మళ్ళీ ఇంకొక 107 ఇళ్ల ప్లాట్లను నిర్మించుకున్నారు. ఆ 107 పెద్దోళ్ల కాలంలో వచ్చిన 100 ఫ్లాట్లు, మొత్తం 207 ఫ్లాట్లు ఉంటే ఇప్పుడు కనీసం ఒక 50 మంది కూడా లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అంతమంది ఊళ్ళో వెళ్ళిపోవడం, మిగతా వాళ్ళు చనిపోవడం ఇంత జరిగినా కానీ మా పాలకులకు, మా ఎంఆర్ఓ గారికి, మా ఆర్డీఓ గారికి, మా కమిషనర్ గారికి మా మీద ఇంత దయ కూడా కలగటం. కాబట్టి మేము మొన్న ఇటీవల ఎలక్షన్ అప్పుడు రామనారెడ్డి గారితో కూడా కలిసాం. ఆయన కూడా ఏంటంటే ఎలక్షన్ చేయండి, మీకు మేము ఉన్నాము, మీ కోరిక టైలర్స్ కాలనీ కదా నేను నిర్మిస్తాను అని మాకు మాట ఇచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని మనం రేపు ఈ కార్యక్రమం జరిగిన వెంటనే మేము రాత్రి డిస్కషన్ చేసినాము. మా కమిటీ ఆర్గనైజర్ అంతా మాట్లాడుకుని కూర్చున్నాం. రేపు ఈ కార్యక్రమం తర్వాత రామనారెడ్డి గారితో కలిసి మన అసోసియేషన్ తరఫున టైలర్ యూనియన్ కాలనీ ఒకటి కావాలని చెప్పి మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. కాబట్టి మన టైలర్ కాలనీ మనకు మా మీద అభిమానంతో, మా మీద దయతో మా రామనారెడ్డి గారు పెద్దలు వాళ్ళు మాకు ఒక టైలర్ కాలనీ నిర్మించిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.